మొట్టమొదలు ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలు. పరమాత్మ ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏమిటి లక్షణాలు అనేవి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. వేదాలు స్పష్టంగా చెప్పేశాయి. మహర్షి దయానందుల వారు అన్ని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులన్నిటినీ కూడా అధ్యయనం చేసి మరి పరమాత్మ లక్షణాలను మనకు ఆర్య సమాజం 2వ నియమంలో స్పష్టంగా చెప్పారు. అందరూ చెప్పండి ఆ నియమం. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్ముడు, అనాది, అనంతుడు, అనుపముడు, నిర్వికారుడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్త, అతనినే ఉపాసించవలెను. ఇది పరమాత్మ యొక్క లక్షణ, క్యారెక్టర్స్ ఆఫ్ ది గాడ్. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఒక జన్మలో అయ్యే పని కాదు, అనేక జన్మలు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పారు భగవద్గీతలు. కాబట్టి ఇప్పుడు మనము 8 మంత్రాలతో పరమాత్మను ప్రార్థిస్తాం. అందరూ మౌనంగా కూర్చోండి. కూర్చున్న వాళ్ళు చెప్పండి, రాని వాళ్ళు మౌనంగా పరమాత్మను ఓంకారంతో మనసులో స్మరించుకోండి. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతా పతిరేకాసి సదాధార పృథివీన్యాముదే మామస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యాత్మదా బలదాయస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైకైద్రాజా జగతో బభూవ యైషే అస్య ద్విపదశ్చతుష్పదా కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యేన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా యేన స్వాస్తభితం యేన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితా బభూవ యత్కామాస్తే ధూమస్తన్నో అస్తు వయం స్యామ పతయోరయీనాం. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవామృతమానశానాః తృతీయే ధామన్నధ్యైరయంత. ఓం అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవభయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జురాణమేనో భూయిష్ఠాం తే నమ భుక్తిం విధేమ. ఇది స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాः.